తాపత్రయపడుతున్నాము. ఈరోజు కేసులు పెట్టలేదంటే పార్టీ ప్రతిష్ట కోసం దేజారిపోకూడదని పెట్టాము. మరి ఆ ఇంగిత జ్ఞానం అందరికీ ఉండాలి. ఈరోజు లేక 5 సంవత్సరాలు కష్టపడి అవతలతో పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చర్మగీతం పాడించి ఈరోజు వచ్చి 1 year సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది? ఏం తేడా ఉంటుంది? 5 ఏళ్ళు లీడ మేము బయటికి పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు లీడ మమ్మల్ని బయటికి పోనీయకుండా, అంటే బయటికి పోకుండా, పాదయాత్ర దీనికి పోకుండా, స్ట్రైకులు చేయకుండా, దీనికి చేయకుండా పోలీసులతో నిర్బంధించేటోళ్ళు. అది 5 ఏళ్ళు చూసాము. ఈ వచ్చిన సుపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్న ఈ పరిస్థితులు కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో. కార్యక్రమం ఏంటి? సుపరిపాలన. జరిగింది ఏంటి? ఇది మరి మనం ఏం చెప్తాం దీనికి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనేది ఏం లేదు. అది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. జరిగి ఉండొద్దు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు బుడ్డాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు, ఏమి లేవు. ఏదో మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలవాలి ఎందుకు జరిగిందనేది. నా 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న, కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం అరేంజ్ చేసినది అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది పాపం, 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై దే హావ్ టేకెన్. ఆమె మీద ఉన్న కోపంతో జరిగిందా సార్? మీ మీద ఉన్న కోపం? నేనెట్లా చెప్తాను ఆమె మీద ఏం కోపం ఉంది? ఎందుకుంటుంది ఎంపీ మీద? మరి ఎందుకు చేసినారు? మీ ఇంటి పైన వచ్చి రాళ్లతో దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు నాకే అర్థం కావటం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాల వల్ల కొట్టడం ఏంటి? ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టించారట. వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇచ్చితే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు. నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు, ఇళ్ళు కొట్టారే. అంటే ఇప్పుడు వచ్చిందా వాళ్ళకి గో బ్యాక్ అనేది? అంటే దేనికోసం? ఏమైనా అర్థం ఉందా చెప్పే దాంట్లో? ఏమంటే మాకు మీద కేసులు పెట్టించాడు. ఏంది కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు దించా ఏది లోకేష్ యోగలంకు నేను నా బ్యానర్లు దించే కేసులు పెట్టరా? ఘటన పైన మీరైనా పోలీసులకు కంప్లైంట్ చేశారు? పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి? చేసి ఏం లాభము? పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్లో ఇచ్చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్, పోదాం సార్ అన్న. నేను అన్నా వద్దు, అవసరం లేదు. మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని కేసులు పెట్టలేదు సార్. ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీ చేతులకు గాయాలైనాయి కదా సార్ మిమ్మల్ని? ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికంతా తగిలినాయి ఇవన్నీ కూడా. ఈ కప్పు ఇక్కడంతా వాళ్ళ విఘ్నత వదిలిపెడుతున్నాం మనం. ఎప్పుడన్నా ఇట్లాంటివి చూసారా సార్? నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలే. మా నాయన 13 ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము. 1955 నుంచి ఉన్నాము. ఎప్పుడు ఇటువంటిది చూడలేదు, ఎప్పుడు జరగను కూడా జరగలేదు. హైకమాండ్ చూసి తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకపోతే మరి హైకమాండే కాదు అది. హైకమాండ్కి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఎవ్రీ న్యూస్ విల్ గో. బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు, అన్ని పరిశీలిస్తారు. ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు, మాట్లాడినా. పార్టీ ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను. ఎంతమంది వచ్చినారు సార్ సుమారుగా మీ మీద? 70-80 మంది, మొత్తం 100 మెంబర్స్ అనుకున్నారు వాళ్ళు. అలా చూస్తుంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా విజువల్స్ చూస్తుంటే ఇంకా 100 మంది ఉన్నట్టు. ఏం చూస్తుంటే ఎవరు చూస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము? వీ వాంట్ ఎక్స్పెక్ట్ కదా అట్లా అవుతుందని. 2 hours హవాక్ క్రియేట్ చేశారు ఆడ. ఇష్యూ నేషనల్ ఛానల్లో కూడా ఇష్యూ అవుతుంది కదా సార్? ఈ ఇష్యూ నేషనల్ ఛానల్ కూడా టెలికాస్ట్ అవుతుంది. కానీ మరి ఫర్దర్గా ఏముంది? అధిష్టానం ఉంది, బాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమవుతుందో మనం చెప్పలేము ఎట్లుంటుందో. ఒక అధికార పార్టీ నాయకులకి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ